ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2025 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దూకుడు మీద ఉంది. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఆర్సీబీ వరుస విజయాలతో టేబుల్ టాపర్ గా నిలిచింది. చేపాక్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోర్లో ఏకంగా 50 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తద్వారా 17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్సీబీ మళ్లీ చేపాక్ లో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ లో ఆర్సీబీ గెలిచింది కాబట్టి సరిపోయింది. లేదంటే విరాట్ కోహ్లీ పరువును నడి రోడ్డు మీద పెట్టేవారు. రిటైర్ అయిపోయా అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చేవారు. సిఎస్కేతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 30 బంతుల్లో 31 పరుగులు చేశాడు. టీ20లో 30+ రన్స్ అంటే మంచి ఇన్నింగ్స్ అనే లెక్క. అయితే కోహ్లీ ఇక్కడ 31 పరుగులు చేసేందుకు 30 బంతులు తీసుకున్నాడు. టీ20లో 100 స్ట్రైక్ రేట్ అంటే ఎవరూ కూడా ఒప్పుకోరు. దానికంటే తొలి బంతికి డక్అవుట్ అవడం బెటర్ అంటుంటారు. ఇదే 31 పరుగులను 15 నుంచి 20 బంతుల్లో చేసి ఉంటే అప్పుడు మరోలా ఉండేది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు పతి రాణా, నూర్ అహ్మద్ లను ఆడడంలో కోహ్లీ చాలా ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ ఓడిపోయి ఉంటే కోహ్లీ బ్యాటింగ్ ను విపరీతంగా ట్రోల్స్ చేసి ఉండేవారు. రాబోయే మ్యాచ్ లో కోహ్లీ తన స్ట్రైక్ రేట్ ను ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పక్క ఫీల్ సాల్ట్, రజిత్ పటిదార్లు 200 కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తున్నారు. కనీసం కోహ్లీ 150 స్ట్రైక్ రేట్ తో అయినా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది.